సంక్రాంతి పండగకి అందరూ ఊర్లు వెళ్ళిపోయారా, మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఈసారి అయితే బస్ లో ట్రావెల్ చేస్తున్నాము. మా డాడీ అండ్ మా ఆయన ఇద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను మా బుడ్డోడు బస్ అయితే ఎక్కేసాం. ఎంతైనా మా KSRTC బస్సులు చాలా స్పీడ్ అండ్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. మీరైతే ట్రావెలింగ్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారా లేదంటే కార్ ప్రిఫర్ చేస్తారా కమెంట్ చేయండి. ఇంకైతే ఎవరు చెప్పారో కానీ ఇండియా డెవలప్ అవ్వలేదనేసి మా అమ్మ వాళ్ళ ఊరు ఎంత లోపలికి ఉంటుందో ఇక్కడికి కూడా స్లీపర్ కోచ్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇంటి ముందే దిగేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళైతే. నాకైతే ఇలాగా విలేజ్ వైబ్స్ తో సిటీలో ఉండే సౌకర్యాలన్నీ కూడా విలేజ్ లోనే దొరికేస్తూ ఉంటే బాగుండని అయితే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అలానే అయిపోయిందిలేండి మన ఇండియా. ఇంకైతే ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ వేడిగా పూరి అండ్ జున్ను కూడా ప్రిపేర్ చేసేసింది. శుభ్రంగా తినేసాం. ఇంకైతే మా బుడ్డుడికి ఇక్కడ రాగానే రెక్కలు వచ్చినట్టు అయిపోయింది. తిరిగినోడు తిరిగినట్టే ఉంటున్నాడు. అక్కడ మా ఇంటి దగ్గర 4 గోడల మధ్యనే ఉండి ఇక్కడికి రాగానే మంచిగా ఫ్రీడమ్ గా అనిపిస్తుంది వాడికైతే. ఇంకైతే తర్వాత రేక్కలు కోసుకుందామని వెళ్ళాము. భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు కదా చిన్నపిల్లలకి. సో అందుకే అన్ని తెచ్చుకుందామని పక్కింటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. అదే సిటీలో అయితే ఎక్కడ దొరకవు, డబ్బులు ఇచ్చి కొనాల్సిందే కదా. ఇంకైతే మా బుడ్డోడికి మా అన్నయ్య వదిన చెప్పులు అలానే బట్టలు అవన్నీ తీసుకొచ్చారు సంక్రాంతికి. అవన్నీ అయితే ఇక్కడ ట్రయల్ వేస్తున్నారు. వాడు చూడండి ఎలా మురిసిపోతున్నాడో. లాస్ట్ కి వాళ్ళ అత్తకి థ్యాంక్స్ కూడా చెప్పాడు.